నా పేరు మల్లి జ్యోతి సార్. మాది కొండాపురం, వాకాడు మండలం, తిరుపతి జిల్లా సార్ మాది. నేను 2017లో పెన్వార్కి వెళ్ళాను సార్. పెన్వార్ అంటే చిలకూరు మండలం, పునపరవారిపాలెం సార్ ఊరు. అక్కడికి పెన్వార్ కంపెనీకి పోయేదాన్ని సార్. 2017లో జాయిన్ అయ్యాను అక్కడ. 2017లో ఆ అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు సార్. ఆ అబ్బాయి పేరు చిట్టమూరి జగదీష్ సార్. బోధనము చిలకూరు మండలం సార్ వాళ్ళది. పరిచయం అయ్యి 2018, 2019 బాగానే ఉన్నాడు. 2020 బాగానే ఉన్నాడు. 2021 నవంబర్లో నన్ను బద్దేల రోడ్డుకి తీసుకొని పోయి అక్కడ గుడి ఉంది సార్, ఆంజనేయ స్వామి గుడి. అక్కడ పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకొని మళ్ళీ అటు నుంచి అట్టే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు సార్. అక్కడే ఒక 18 రోజులు ఉండిచ్చాడు సార్ అక్కడ వాళ్ళ ఇంట్లో. ఉండిచ్చి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 19వ రోజు తీసుకొని వచ్చి గూడూరు ఇందిరమ్మ కాలనీలో ఇల్లు తీసి అక్కడ పెట్టాడు సార్ కాపురం. పెట్టి అక్కడే ఒక 4-5 నెలలు ఉన్నాం సార్. అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ నాకు. వస్తే నాకు ఫీవర్ వచ్చిందని చెప్పి ఏదో ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి ఇచ్చాడు సార్. ఇస్తే వేసుకునేసాను సార్ నేను ఆ ట్యాబ్లెట్ని. వేసుకోగానే కళ్ళు కనపడకుండా పోయాయి. అది ప్రెగ్నెన్సీ పోయి ఇంకా బాగాలేకుండా వచ్చేసింది సార్. అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి, ఈ విధంగా నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని తీసుకొని వెళ్తాను, అప్పటి వరకు అమ్మాయిని మీ దగ్గరే ఉండించుకోండి అక్క, ఇప్పుడు హెల్త్ బాగాలేదు ఆ అమ్మాయికి అని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి కొండాపురం తీసుకొని పోయి వదిలిపెట్టాడు సార్. ఆ అబ్బాయి తీసుకొని పోయి వదిలిపెట్టి అక్కడే ఉండిచ్చాడు సార్. అక్కడే నాకు హెల్త్ బాగా అయ్యేంతవరకు నాతో పాటే వాళ్ళ ఇంటికి వస్తున్నాడు, నా దగ్గర ఉంటున్నాడు సార్. ఉండి ఆ తర్వాత కొంచెం బాగా అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి గూడూరులో బన్నీసాపేటలో పెట్టాడు సార్. వేరే ఇల్లు తీసి కాపురం పెట్టిన తర్వాత 2024 ఏప్రిల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేయాలని చెప్పని చూశారు సార్. చూస్తే అప్పుడు నేను అంటే నా దగ్గరికి రాకపోవడం వల్ల నాకు అనుమానం వచ్చింది సార్. కొంపదీసి ఎక్కడైనా పెళ్లి చేసుకుంటున్నాడేమో, నా దగ్గరికి అప్పట్లాగా ఫోన్ మాట్లాడట్లేదు, ఇంటికి రావట్లేదు అని చెప్పని నేను గట్టిగా అడిగేసరికి అప్పుడు నేను ఈ విధంగా మా ఇంట్లో వాళ్ళు నన్ను బెదిరించి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారు, నేను ఆ పెళ్లి చేసుకుంటాను, నిన్ను చూసుకుంటాను అని చెప్పాడు సార్. చెప్తే నేను అట్లా ఎట్లా చేస్తావు, ఎక్కడ ఏంది అని చెప్పని అడిగాను సార్. అడిగితే మా అక్క కూతురేను, నాకు బలవంతంగా చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది నేను వినకపోతే మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారు అని చెప్పని అన్నాడు సార్. అప్పుడు నేను నిదానంగా సరే ఎక్కడ చేసుకుంటున్నావు, ఆ ఊరి పేరు చెప్పు అని చెప్పని తెలుసుకున్నాను సార్. తెలుసుకొని అక్కడికే వెళ్ళి మా ఇద్దరు ఫోటోలు అవన్నీ చూపించాను సార్ వాళ్ళకి. చూపించి ఈ విధంగా నన్ను పెళ్లి ఉన్నాడు, మళ్ళీ మీరు ఎట్లా వేస్తారు మీ అమ్మాయిని అని చెప్పని అన్నాను సార్. అనేసరికి ఇంకా పెళ్ళి ఆపేసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి గొడవ వేసేసుకున్నారు సార్. గొడవ వేసుకునేసరికి పెళ్ళి ఆగిపోయింది సార్ అంతటితో, ఆ అబ్బాయి పెళ్ళి. తర్వాత నేను 2024లో 15వ తేదీ 7వ నెలలో నేను గూడూరు 1 టౌన్లో సిఐ గారికి, ఎస్ఐ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ నేను లెటర్లు పంపించాను సార్ కేసు ఈ అబ్బాయి మీద. కానీ ఎవరే కానీ నాకు ఎలాంటి సహాయం చేయలేదు సార్. అప్పుడు వీళ్ళు ఎవరో ఒకరిని తీసుకొని అక్కడికి వెళ్ళను, పెద్ద మనుషుల్ని వాళ్ళ సైడు తిరిగేశారు సార్ వాళ్ళు కేసు. అదేమన్నంటే కేసు కట్టించమ్మా నన్ను మాట్లాడారు సార్. సరే నేను కేసు కట్టించాను సార్ అని చెప్పని మాటలలోనే ఉన్నాము. అంతే మా నాన్న చనిపోయినాడు సార్ ఊరి దగ్గర. ఇంకా ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది సార్ మేము కొండాపురంకి వెళ్ళిపోయి అక్కడే 1 సంవత్సరం ఉందా, మా నాన్నకి సంవత్సర పొంగలు పెట్టుకునేంతవరకు అక్కడే ఉన్నాము సార్. తర్వాత మళ్ళీ ఇప్పుడు సంవత్సర పొంగలు పెట్టేసుకున్న తర్వాత వచ్చి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాను సార్. ఫస్ట్ ఆ సంవత్సరం రోజులు కూడా ఖాళీగా లేను సార్. నేను తిరుపతికి ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగాను, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తిరిగాను. అన్ని దగ్గరకి తిరిగినా కూడా ఏ ఒక్కరూ నాకు సహాయం చేయలేదు సార్. పోయినప్పుడు సరేనమ్మా కేసు కట్టేసి అమ్మా అని అంటున్నారే కానీ నాకు ఏ విషయం అసలుకి వాళ్ళని పిలిపించి నా ఎదురుగా కూడా మాట్లాడలేదు సార్ వాళ్ళెవరు. ఇంకా అది అయిపోయిన తర్వాత పోయిన నెల సార్ డిసెంబర్ 11వ తేదీ సార్. డిసెంబర్ 11వ తేదీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాను సార్. నేను
వెళ్ళి సార్ నేను ఇన్ని రోజులు చూశాను సార్, మీరైనా సహాయం చేస్తారు అనుకున్నాను సార్, కానీ మీరు కూడా ఈ విధంగా కామ్గానే ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను సార్ అని అంటే, అమ్మ నీకు అంత ధైర్యం వెళ్ళే అంత ధైర్యం ఉంటే వెళ్ళమ్మా, నీకేమైనా జరిగితే నేను చూసుకుంటాను అని చెప్పాడు సారు. సరే అని చిలకూరు పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. అక్కడ కూడా చెప్పాను సార్ నేను ఈ విధంగా 1 టౌన్లో కేసు ఇచ్చున్నాను, అక్కడ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్, కానీ నేను అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సార్ అని అక్కడే చెప్పాను సార్. మళ్ళీ ఈ ఊరు పెద్ద మనిషి దగ్గరకు వచ్చాను సార్, ఆ సార్కి చెప్పాను సార్, వీళ్ళందరికీ చెప్పే వచ్చి ఇక్కడ కూర్చున్నాను సార్. నాకు ఏ ఒక్కరు కూడా నేను వచ్చి ఇప్పటికి 25 రోజులు అవుతుంటే ఏ న్యాయస్తులు ఎవ్వరూ వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు సార్. నాకు న్యాయం చేయాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి లేనట్టు ఉంది సార్. కూడా వెళ్తే ఆ మేడం కూడా ఎలాంటి సహాయం, కేసు కట్టేసేయండి తర్వాత చూసుకుంటాం అనే లెక్కతో మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళకి బాగా పలుకుబడి ఉంది సార్. నాకు ఏ ఒక్కరు కూడా న్యాయం చేయట్లేదు సార్. నేను ఎవరో ఒకరు డిఎస్పీ మేడం దగ్గరికి, చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి, అందరి దగ్గర లెటర్లు ఇచ్చినా కూడా నాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఇంకా వాళ్ళే నా మీద కోర్టులో కేసు వేసారంట సార్. అది కూడా వచ్చింది సార్ నిన్న 24వ తేదీ వచ్చి అది ఇచ్చేసి వెళ్ళారు సార్. అందుకే సార్ చూస్తాను, ఇప్పటికే 25 రోజులైంది నేను ఇక్కడికి వచ్చి. నాకు ఏ ఒక్కరూ న్యాయం చేయకపోతే నేను ఇక్కడే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను సార్. ఏదో ఒకటి చేసుకొని కాదు సార్, ఇక్కడే ఈ రేకుల కిందే ఉరేసుకొని చచ్చిపోతాను సార్. నేను ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో, నేను ఎవరెవరి దగ్గరికి వెళ్ళానో వాళ్ళందరి పేర్లు రాసి మరీ ఊరేసుకొని చచ్చిపోతాను సార్. నేను చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.